and also Ishika ma'am. 2 ఏళ్ళయింది. సో ఈ ఫైనల్గా ఇప్పుడు కొబ్బరి మట్ట ఏంటి, అసలు విజువల్ ఏంటి అనేది ఇప్పుడు చూపించాను. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఫస్ట్ సినిమా ఏదో ఆడతా పాడతా తీసేసాము, అంటే దానికి కష్టాలు పడ్డాం, కానీ దీనికి విపరీతంగా. ఎందుకంటే సంపు చేసిన సినిమాలు, ఇంతకుముందు సినిమాలు కావచ్చు, లేకపోతే నా లేజినెస్ వల్ల కావచ్చు, బాగా డిలే అయింది. సో ఎంత హైప్ తెచ్చుకోవాలని ఆలోచించి బుర్రలకు బద్దలు కొట్టుకొని మొత్తానికి ఒక మంచి స్క్రిప్ట్ పెట్ చేసి, సో ఫస్ట్ టీజర్ సెన్సేషన్ అయితే కానీ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు అనుకున్నాం. కానీ టీజర్ బాగా వచ్చిన తర్వాత కూడా మాకు ఒక హెల్ప్ కావాలి, అంటే ఏదో ఒక ఫోర్స్ మమ్మల్ని పైకి లేపాలి. సో ఆ ఫోర్స్ మాకు మా సుప్రీం హీరో మా సాయి ధరమ్ తేజ్ గారు రూపంలో ఈరోజు వచ్చింది. యాక్చువల్లీ సార్, అంటే మీకు తెలుసో లేదు కానీ మా మా ఫ్యాన్స్ అందరికీ తెలుసు, మా మెగా ఫ్యాన్స్కి నేను ఎంత పెద్ద హార్డ్ కోర్ మెగా ఫ్యాన్. యాక్చువల్లీ నేను డైరెక్టర్ అయ్యాక ఫస్ట్ ఫ్రేమ్ నడిచిన చిన్నప్పుడు 7th క్లాస్ ఘరానా ఒకటి చూసి అనుకున్నాను డైరెక్టర్ అవ్వాలని. యాక్చువల్లీ అందరూ డైరెక్టర్లు చూసి ఇన్స్పైర్ అవుతారు, కానీ హీరోని చూసి ఇన్స్పైర్ అనమాట. నేను డైరెక్టర్ అయ్యాక ఫస్ట్ ఫ్రేమ్ చిరంజీవి గారిది వేసిన తర్వాతే నా సినిమా స్టార్ట్ అవ్వాలని హృదయకాలంలో ఫస్ట్ ఆయనకి డెడికేట్ చేసి తర్వాత సినిమా స్టార్ట్ చేశాను. సో అది అలాంటి మా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మాకు ఒక చిన్న సినిమాకి ఇంత ఒక పెద్ద స్టార్ అయిన మీరు మాకు సపోర్ట్ చేయడం చాలా చాలా సంతోషం సార్. అలానే మా మారుతి గారు మాకు లక్కీ హ్యాండ్ అనమాట. మారుతి గారు వస్తే హిట్ ప్రస్తుతానికి. సో మారుతి గారు వస్తేనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఫిక్స్ అయ్యాము. సో ప్రతిది ఆయన చేతుల మీదుగా ఏది చేసినా మాకు కలిసి వస్తుంది. సో థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. అండ్ ఈ సినిమా నాకు హృదయకాలం టైంలోనే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడతానని కాన్ఫిడెన్స్ ఉంది. అంత అద్భుతంగా వచ్చింది. అండ్ దీనికి మెయిన్ నేను డైరెక్షన్ చేయకపోయినా కూడా స్క్రిప్ట్ నాది, ప్రొడ్యూస్ నేను చేసిన రూపక్ చాలా అద్భుతంగా తీశాడు. నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఈ సినిమా సంపు క్రేజ్ వల్ల కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ ఈ సినిమాని సంపు ప్లస్ అవుతుంది మాకంటే కూడా. ఇప్పుడు మీరు చూసిన టీజర్ ఏదైతే ఉందో 2 minutes కంటిన్యూస్గా బ్రిట్లెస్ డైలాగ్, ఈ డైలాగ్ టీజర్లో వెయ్యాలా వద్దా అని ఆలోచించుకున్నప్పుడు వేశాను. ఎందుకు వేశానంటే సినిమాలో ఇంకోటి హైడ్ చేశాను, మగాడి గురించి 3 నిమిషాలు మాట్లాడతాడు ఇంటర్వెల్ బ్యాంగ్లో. సో ఇది ఇప్పుడు వేయాలంటే నేను ఖచ్చితంగా అది రాయాలని చెప్పి ఇప్పుడు వేస్తాను. సో మగాడి గురించి, అసలు మగాడు ఏంటి అనేది తెలియాలంటే ఇంటర్వెల్లో చూడాలి. సో థ్యాంక్స్ అలాట్ వచ్చిన గెస్ట్ అందరికీ, ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన మా కెమెరామెన్ గారికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అందరికీ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ అలాట్. ఇక్కడికి విచ్చేసిన మా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారికి థ్యాంక్స్ అలాట్, మారుతి గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ, వెల్ విషెస్ కానీ అందరూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. ఐ జస్ట్ ఫినిష్ అప్ వెరీ సూన్. ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ ద టీజర్ అండి. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంతియెస్ట్ అండ్ లాంగెస్ట్, చాలా పొడవైన టీజర్ అనుకుంటా మీరు చూసిన దాంట్లో. టీజర్ అంటే జస్ట్ 1 shot 2 shots ఉంటుంది, కానీ లెంతియెస్ట్ టీజర్ అయ్యి ఉండొచ్చు. ఐ జస్ట్ షేర్ ఫ్యూ ఎక్స్పీరియన్స్ అంతే. రాజేష్ గారు అప్పుడు యాక్చువల్లీ స్టార్టింగ్లో డైలాగ్ ఇచ్చారండి, పెద్దరాయుడు అడ్రస్ చేస్తుంటాడు అని చెప్పేసి స్టేజ్ మీద. వీ హ్యావ్ దట్ డైలాగ్. నేను ఫస్ట్ చూడగానే 2-3 pages అండి, షాక్ అయ్యాను. సరే ఏంటి సార్ అది ఇంత పెద్ద డైలాగ్ చెప్తారా, పాసిబుల్ అసలు ఏం చేద్దామని చెప్పి వీ ఆర్ జస్ట్ థింకింగ్, వీ డెఫినెట్లీ థాట్ ఖచ్చితంగా 30 takes 40 takes 60 takes అయితే అనుకున్నాం. సెట్కి వెళ్ళిన తర్వాత అందరూ టెన్షన్, అంటే ఒక సీన్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకో సీన్ దాంట్లో మాకు సీన్ ఏంటంటే మాకు టెక్నీషియన్స్కి రాజేష్ గారు పేపర్తో, నేను మానిటర్ దగ్గర, ముజిర్ బాయ్ కెమెరా పట్టుకొని వేరే వాళ్ళు టెన్షన్ అన్నట్టు, లెంత్ డైలాగ్ ఆపుతాడా అని. ఫస్ట్ టేక్ అయిపోయింది, ఏదో మిస్టేక్ అయిపోయింది, ఆగే కట్ చెప్పేసాను. సెకండ్ టేక్లో కూడా అంతే, వెనకాల ఎవడో తొంగి చూస్తున్నాను అట్లా కెమెరాలో, దూరంగా కూడా ఎట్లా చూస్తున్నాను, అరే బాబు జగరా బాబు అని చెప్పేసి. థర్డ్ టేక్ టైం లేదు, 6 అయిపోతుంది, వీ నీడ్ టు ప్యాకప్, లాస్ట్ డే, నెక్స్ట్ డే మళ్ళీ వేరే వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీ డోంట్ నో, లైట్ పోతుంది, ఎవ్రీబడి వర్ టెన్స్డ్. అక్కడ చుట్టుపక్కల ఊర్లో అందరూ చాలామంది వచ్చారు, 100-200 people, అందరూ అరుస్తున్నారు. దెన్ సంపు డైలాగ్ స్టార్ట్ చేశాడు నాన్ స్టాప్గా, చెప్తున్నాడు. వ్యూవర్ లైక్ బ్రెత్ హోల్డింగ్ అంటారు, అందరికీ ఆపేస్తాడేమో, మధ్యలో ఎవరన్నా ఆడియన్స్లో డైలాగ్ మిస్ చేస్తే పోద్ది, ఆ టేక్ కూడా పోద్ది. దాని తర్వాత కెమెరా మిస్టేక్ అవ్వద్దు, అటు ఫ్రేమ్లో ఉండాలి, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అవ్వద్దు, అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వద్దు, ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం సంపు అటు ఇటు చూడొద్దు, అడ్రస్ చేయాలి ప్రాపర్గా, డైలాగ్ మాడ్యులేషన్ ఉండాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ ప్లేస్.
డైలాగ్ రాజేష్ గారు తప్పపోతే ఒప్పుకోరు. హీ విల్ నెవర్ టాలరేట్. నేను రాసిన డైలాగ్ కంపల్సరీ ఉండాలంటారు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ ప్లేస్. ఆ పర్టికులర్ టైంలో ఎట్ ద సేమ్ టైం అయిపోతుంది. ఆ టైంలో చంపు చెప్పాడు డైలాగ్ గోయింగ్ ఆన్ ఎవరికి అందరికి బ్రెత్లెస్ అసలు హోల్లో ఉన్నాం అందరూ. అయిపోద్దా అనే మూమెంట్లో హీ ఫినిష్డ్ ఆఫ్. అక్కడున్న జనాలు అందరు ఇంక్లూడింగ్ మీ, ఐ జస్ట్ విజిల్, అందరు విజిలేసి వెళ్ళి సంపుని హగ్ చేసుకొని ఎవ్రీబడి వీఆర్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ అ లాట్ సంపు, థ్యాంక్స్ అ లాట్ రాజేష్ గారు, అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. నెక్స్ట్ మారుతి గారు మాట్లాడాలి. ఇంకా దీనికి వేరే పేరు ఏదో పెట్టాలి. అంటే టీజరు ఎంతసేపు ఇచ్చా అనేది ఒక ఎగ్జాంపుల్గా ఏదో చూపించారు. బట్ 2 ఏళ్ల క్రితం సునామీ కాదు, ఇప్పుడు సునామీ అవుతుంది. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ నిజంగా అంత పెద్ద డైలాగు నేను పొద్దున్న యాక్చువల్గా ఎస్కేన్ నాకు టీజర్ చూపిస్తూ ఆపుతాడేమో అని చూస్తున్నాను, బట్ ఆపలేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. సీరియల్స్ పేర్లు చెప్తున్నాడు, తిండి అంటున్నాడు, అదంటున్నాడు, మొగుడు అంటున్నాడు, మళ్ళీ ఉప్మా మాడింది అంటున్నాడు. అసలు ఇన్ని డైలాగులు ఎక్కడ గుర్తుపెట్టుకున్నాడు బాబోయ్ అనుకున్నాను నేను. అసలు నిజంగా అంటే ఒక డైలాగ్ చెప్పేటప్పుడు అందులో ఎక్కడ మాడ్యులేషన్స్, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ చెప్పాలి, ఆ హైపు, అంటే తను రియల్ పెర్ఫార్మర్. తను నిజంగా ఏదో ఆటకేతనంగా వచ్చాడు సంపూర్ణేష్ బాబు, అలా కాదు, హీఈస్ ఎ పెర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. చాలా బాగుంది నిజంగా. ఇలాంటి టీము రాజేష్, అక్కడేమో వేరే పేర్లు పడతా ఉంటాయి, స్టీఫెన్ శంకర్, రోనాల్డ్ డక్, ఏవేవో, ఇక్కడేమో వేరే పేర్లు ఉంటాయి, అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ యాక్చువల్గా రాజేష్ నాకు 2 years బ్యాక్ నుంచి, అంటే తను ఫస్ట్ డే టీజర్ దగ్గర నుంచి కూడా వీళ్ళ టీంని ఫాలో అవటం, అంటే ఆడియన్స్ని తనకున్న బడ్జెట్లో ఎలా ఎంటర్టైన్ చేయాలి, తనకున్న పరిధిలో థియేటర్కి ఎలా రప్పించాలి అని తను చేసే ప్రయత్నం నిజంగా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. నిజంగా ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇలాంటి టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన సుప్రీం హీరో సాయిధరం తేజ్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను నేను వాళ్ళ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. కొబ్బరిమంట సినిమా ఓ చిన్న సినిమా, ఓ చిన్న నటుణ్ణి. హృదయకాలం సినిమా టీజర్ అయిన వెంటనే ఫోన్ చేసి మారుతి గారు ఆఫీస్కి పిలుచుకొని నన్ను హగ్ చేసుకొని దీవించాడు. నెక్స్ట్ సేమ్ బ్యానర్లో మళ్ళీ ఒక సినిమా చేసాం. ఎలా మా ప్రయత్నానికి ఎలా అని ఆలోచిస్తున్న టైంలో సాయన్నకు మెసేజ్ పెట్టగానే కాల్ చేశాడు, సంపు చెప్పు అని. అన్న ఒకసారి మిమ్మల్ని కలుస్తా అనగానే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి కలిసి, అన్న మా టీజర్ మీరు రిలీజ్ చేయాలి అని అన్న చెప్పగానే వెంటనే ఒప్పేసుకొని వచ్చి నిజంగా ఈరోజు మా టీజర్ రిలీజ్ చేసి చాలా హైప్ తెచ్చాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి సినిమా పెద్దలకు, సినిమా వాళ్ళందరికీ పేరు పేరున చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ టీజరు సాయన్న చేతుల మీదుగా రిలీజ్ అయ్యి నాకు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద రిలీజ్ అయినంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తే తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి టీ పొడి కాఫీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి నిన్ను ఆఫీస్కు వెళ్ళగొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదే ఆధారం, ముద్దమందారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పడంతా మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా, అదిరా ఆడదంటే. అలాంటి ఆడది నీ భార్యని వదిలేస్తానంటావా బ్లడీ ఫూల్? నిజంగా ఇంత పెద్ద డైలాగ్ నేను చెప్పడానికి
మెయిన్ రాసిన రాయేషన్నకు, రూపక్ గారికి, తను రోజు వచ్చి సంపు ఆ డైలాగ్ అయిందా ఆ డైలాగ్ అయిందా అని రాత్రంతా తను పొద్దంతా స్టేట్ చక్కరన్న కొత్త కొత్త డైలాగులు ఇచ్చి రాత్రిను నిజంగా నేను ఇంత బాగా చెప్పానంటే నాది ఏం లేదండి, వాళ్ళు ప్రాక్టీస్ చేయించి డైరెక్టర్ గారు చాలాసార్లు నాతో చెప్పించి తన ముందు నేను ఒక సినిమాకి హీరోనైనా కానీ తన ముందు ఎన్నోసార్లు ఈ డైలాగ్ ఆడిషన్ చేసిన తర్వాత ఈ డైలాగ్ చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పెద్దలందరికీ అలాగే మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. సంపు చింపేశారు అసలు. సో వరల్డ్స్ లాంగెస్ట్ టీజర్ నాతో లాంచ్ చేయించినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు. నేను యూజువలీ నాకు ఇట్లాంటి ఫంక్షన్స్ కానీ కొద్దిగా రావాలని కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అంటే నేను ఇంకా ఏం అచీవ్ చేయలేదు ఏంటి అని. బట్ సంపు నాకు చాలా ఇష్టం అండి. తను వే హీ కేమ్ అప్, ఎందుకంటే తను స్టార్ట్ చేసింది, కెరీర్ స్టార్ట్ చేసింది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. హిస్ కమ్ ఫ్రమ్ దేర్. సో తను మొత్తం నేను అడిగి ఏమేం చేసావు ఏంటని, ఇలా చేశానండి, ఈ సినిమా చేశాను, మహాత్మాలో నేను చేశానండి జూనియర్ ఆర్టిస్ట్ కింద అని చెప్పుకొని నాకు ఐ వాజ్ మూవ్డ్. అంటే తను ఎంత కష్టపడ్డాడు. ఈరోజు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అని ఒక బ్రాండ్ తను బిల్డప్ చేస్తున్నాడు. సో ఐఎమ్ రియలీ నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సంపు. అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ, నాకు కొబ్బరిమట్ట టీజర్ లాంచ్ చేసినందుకు. అండ్ అలాగే సాయి రాజేష్ గారికి ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్లీ ఇది ఒక మంచి నీకు ఒక మనీ స్పిన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రూపక్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే హోల్ టీమ్, కొబ్బరిమట్ట టీమ్ అందరికీ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యావ్ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. గీతాంశంలో దయ్యం క్రీమ్ తూమ్ తామ్. నా పేరేంటి? అక్క కూతురు జక్క బండి నువ్వేలే చిలక, ఎను చక్క నిన్ను పక్క చేసుకు ఎత్తుకు పోతాగా.